హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో బంగ్లాదేశ్లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆధునిక్ బంగ్లా హోటల్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎపిసోడ్ పేరు ఫిష్ కర్రీ. ఒక ప్రొఫెసర్ బస్సులో కూర్చొని తన స్టూడెంట్ గ్రామానికి వెళుతూ ఉంటాడు. ఆ ప్రొఫెసర్కి కవితలు రాసే అలవాటు కూడా ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఆ ప్రొఫెసర్ పొలాల మధ్యన ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గర దిగి ఉంటాడు. ఆ ప్రొఫెసర్ ఆ బోట్ నడిపే వ్యక్తిని చూసి, నేను బవాలియా అనే గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తాడు. దాంతో ఆ బోట్ నడిపే వ్యక్తి వెంటనే ఆ ప్రొఫెసర్ని తన బోట్లో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ ప్రొఫెసర్ ఆ బోట్ నడిపే వ్యక్తిని చూసి, నేను ఢాకా యూనివర్సిటీలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ని, నాకు ఒక కూతురు ఉంది, తను విదేశాల్లో ఉంది. 2 సంవత్సరాల క్రితమే నా వైఫ్ చనిపోయింది. నేను నా ఫ్రీ టైంలో బంగ్లాదేశ్లోని వేరు ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ లెజెండ్స్ గురించి స్టోరీస్ని వింటూ నా టైంని స్పెండ్ చేసేవాడిని. అలాగే నేను నా స్టూడెంట్ గ్రామం అయినటువంటి ఆ బవాలియాకి కూడా వెళ్ళి నా స్టూడెంట్ మదర్ చేతి ఆ బోల్ ఫిష్ కర్రీని కూడా తినాలనుకుంటున్నాను అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రొఫెసర్ స్టూడెంట్ అయినటువంటి అజీజ్ అనే అబ్బాయి కాల్ చేసి, మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. దానికి ఆ ప్రొఫెసర్ అజీజ్ని, ఈరోజు సీన్ని సెట్ చేసావు కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అజీజ్, మీరు ముందు రండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని చెప్తాడు. ప్రొఫెసర్ మాటలు విని ఆ బోట్ నడిపే వ్యక్తి అయినటువంటి మాంజీ ఆ ప్రొఫెసర్కి బవాలియా గురించి ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రతిసారి కూడా ఎందుకో సంకోచిస్తూ ఆ బవాలియా గ్రామం నుంచి అంత రాత్రి సమయంలో తిరిగి రావడానికి భయం వేస్తూ ఉంటుంది అని ఆలోచిస్తూ, ప్రొఫెసర్ సిటీలో ఉంటాడు కాబట్టి బహుశా ఈ సూపర్ న్యాచురల్ విషయాల్ని అతను నమ్మడు అనుకుని ఆ మాంజీ ప్రొఫెసర్స్తో ఏమీ చెప్పకుండా ఉంటాడు. ఫైనల్గా సాయంత్రం అయ్యేసరికి ఆ ప్రొఫెసర్ బవాలియా గ్రామానికి రీచ్ అవుతాడు. అప్పటికే నది ఒడ్డు దగ్గరికి అజీజ్ ఆల్రెడీ వచ్చి ఉంటాడు. ఆ సమయంలో బోట్ నడిపే వ్యక్తి అయినటువంటి మాంజీ ప్రొఫెసర్ని చూసి, మీరు ఎప్పుడు తిరిగి వస్తారో చెప్తే నేనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తిరిగి తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న అజీజ్ మాత్రం, అదేమీ అవసరం లేదు, ఈ గ్రామంలో చాలా మంది బోట్ నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ప్రొఫెసర్ని తీసుకుని వెళ్తారు అని చెప్పి ఒక ఎద్దల బండిలో ఆ ప్రొఫెసర్ని కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో ఇద్దరు కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వెళ్ళే సమయంలో ప్రొఫెసర్ అజీజ్ని చూసి, నువ్వు ఈ గ్రామానికి పిలవడం వల్లనే నేను ఇంత అందమైనటువంటి ఈ బవాలియా గ్రామాన్ని చూడగలుగుతున్నాను. అదేవిధంగా మీ అమ్మగారు చేసి ఆ బాల్ ఫిష్ కర్రీని కూడా తినబోతున్నాను. దీని అంతటికీ నీకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అజీజ్ కొద్దిగా ప్యానిక్ అవుతాడు. ఎందుకంటే అజీజ్ మార్కెట్ నుంచి ఫిష్ తీసుకురావడమే మర్చిపోయి ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రొఫెసర్, ఈరోజు మర్చిపోతే ఏముంది, నేనేమైనా ఈరోజు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నానా, మళ్ళీ ఎప్పుడైనా తినిపించు అని అంటాడు. దాంతో అజీజ్, అసలు ఫిష్ తీసుకురావడం ఎలా మర్చిపోయాను అని ఆ ఎద్దల బండిని తోలే రషుల్ అనే వ్యక్తిని చూసి, నువ్వు మార్కెట్ నుంచి వెంటనే ఒక ఫిష్ కొని మా ఇంటికి పంపించు అని చెప్తాడు. ఆ సమయంలోనే ప్రొఫెసర్ ఆ అజీజ్కి ఒక సిగరెట్ని ఆఫర్ చేస్తాడు. కానీ ప్రొఫెసర్ ముందు అజీజ్ సిగరెట్ తాగడానికి చాలా ఇబ్బంది పడిపోతాడు. కానీ ప్రొఫెసర్ బలవంతం చేయడంతో అజీజ్ కూడా ఒక సిగరెట్ని తీసుకుంటాడు. అజీజ్ మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత తన ప్రొఫెసర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో అజీజ్ ఆ ప్రొఫెసర్ని చూసి, ఈసారి మాత్రం మిమ్మల్ని తిరిగి వెళ్ళనివ్వను అని అంటాడు. అలా ఫైనల్గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుతారు. ఆ రోజు రాత్రి ప్రొఫెసర్ డిన్నర్లో ఆ అజీజ్ అమ్మ చేతి ఆ బాల్ ఫిష్ కర్రీని కూడా తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ అజీజ్ వాళ్ళ అమ్మకి బాగా చేశావని కాంప్లిమెంట్ ఇస్తాడు. కానీ అజీజ్ అమ్మ ప్రొఫెసర్ని చూసి కూడా చూడనట్లుగా బిహేవ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ ఉండడానికి దగ్గరలో ఉన్న ఒక బంగ్లాలో ఏర్పాట్లు చేసి వెంటనే అజీజ్ ఆ ప్రొఫెసర్ని చూసి, మీరు రస్సులు ఎద్దల బండిలో వెళ్ళి ఆ బంగ్లాలో రెస్ట్ తీసుకోండి, నేను కొంత సమయం అయిన తర్వాత నేనే మీ దగ్గరకు వచ్చి కలుస్తాను అని చెప్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి పౌర్ణమి కాబట్టి అజీజ్ మరియు ప్రొఫెసర్ ఇద్దరూ కలిసి ఆ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి చేపల్ని పట్టాలి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పౌర్ణమి రోజు చెరువులో చేపలు పట్టడం వల్ల చాలా మజా వస్తుందని ప్లాన్ చేసి ఉంటారు. రసూల్ వాళ్ళిద్దరూ చేపలు పట్టడానికి కావలసిన వలను కూడా తయారు చేసి ఉంటాడు. ఆ రోజు రాత్రి ప్రొఫెసర్ మరియు అజీజ్లు వాళ్ళు ప్లాన్ చేసినట్లుగానే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ చేపల్ని పట్టుతూ ఉంటారు. అప్పుడు ప్రొఫెసర్ అజీజ్తో మాట్లాడుతూ, మీ అమ్మగారు బహుశా నన్ను గుర్తుపట్టలేదనుకుంటా, అందుకే నాతో మాట్లాడలేదు అని అంటాడు. అయితే అజీజ్ మాత్రం, మా అమ్మకు 3 నెలల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది, ఆ తర్వాత నుంచి తను ఇలా
బిహేవ్ చేస్తుంది, తన మెంటల్ కండిషన్ కూడా అంతగా ఏమీ బాగోలేదు అని చెప్తాడు. అలా వాళ్ళు చేపలు పట్టే సమయంలోనే అజీజ్ ఒక స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ ప్రొఫెసర్కి స్టోరీస్ వినడం చాలా ఇష్టం ఉండడంతో ఆ అజీజ్ చెప్పే స్టోరీని వినడం మొదలు పెడతాడు. ఆ అజీజ్ ప్రొఫెసర్ని చూసి, మా ఇంటి పక్కనే అక్లీమా అనే ఒక అమ్మాయి ఉండేది, తనకి నేను ట్యూషన్ చెప్పేవాడిని. ఒకరోజు అక్లీమాకి పెళ్లిని ఫిక్స్ చేశారు, కానీ ఆ అక్లీమా వేరే వ్యక్తిని ప్రేమించింది. తన లవ్ మ్యారేజ్కి తన పేరెంట్స్ ఒప్పుకోకపోయేసరికి ఆ అక్లీమా రాంగ్ స్టెప్ తీసుకుంది, అంటే తను చనిపోయింది. ఆ తర్వాత 3 రోజులకి అక్లీమా వైట్ క్లాత్స్ వేసుకుని మర్రి చెట్టు మీద కూర్చుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రొఫెసర్ అజీజ్ని మాటల్ని మధ్యలోనే ఆపి, అంటే అక్లీమా చనిపోయిన తర్వాత తన ఆత్మ మర్రి చెట్టు మీద కూర్చుని దాని కింద నుంచి వెళ్ళే వాళ్ళందరినీ వదిలిపెట్టట్లేదా? ఇది ప్రతి స్టోరీలో కూడా సేమ్ ఉంటుంది, ఇందులో కొత్త విషయం ఏముంది అని అడుగుతాడు. అయితే అజీజ్ మాత్రం ప్రొఫెసర్ని చూసి, ఇది అలా కాదు, మిగతా స్టోరీ కూడా వినండి, ఈ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్లీమా ఆత్మని చెట్టు మీద చూశాక మాల్వీ సాహెబ్ తనని చూడ్డానికి అక్కడికి వచ్చాడు. తనకి అక్లీమా శరీరంలో భూతం వచ్చి ఆవహించిందేమో అని అనిపించింది. ఆ భూతాన్ని పంపించడానికి చాలా ప్రక్రియలు చేశాడు, కానీ అవి ఏమీ కూడా ఉపయోగపడలేదు. అక్లీమా చెట్టు మీద కూర్చొని తినడానికి మిఠాయిలు తీసుకురమ్మని చెప్పింది. ఈ ఆత్మకి మిఠాయిలు అంటే ఇష్టమేమో అనుకుని అందరూ కూడా మిఠాయిలు తీసుకువచ్చి తనకి ఇచ్చారు. మిఠాయిలు తిన్న తర్వాత అక్లీమాకి ముక్తి దొరుకుతుందేమో అని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఆ తర్వాత అక్లీమా చెట్టు దిగి అక్కడి నుంచి డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్లి వరండాలో పడుకుంది. ఆ తర్వాత ఆమె లేవగానే నార్మల్ అయిపోయింది, కానీ అప్పటి నుంచి అసలు ఏమీ మాట్లాడడం లేదు అని చెప్తాడు. అదంతా విన్న ప్రొఫెసర్, అలా అసలు జరిగే ఛాన్సే లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి రాలేరు, అందువల్ల నేను ఈ స్టోరీని అస్సలు నమ్మను అని అంటాడు. అయితే అజీజ్ మాత్రం ఆ ప్రొఫెసర్ని చూసి, ఇది నిజంగా నిజం, ఎందుకంటే 6 నెలల నుంచి చనిపోయిన 12 మంది తిరిగి తమ సమాధుల నుంచి బయటికి వచ్చారు. ఈరోజు మనం వచ్చిన ఆ ఎద్దల బండిని నడిపిన ఆ రసూల్ కూడా చనిపోయి బ్రతికి తిరిగి వచ్చాడు. నువ్వు అబ్జర్వ్ చేసేవో లేదో, మనం ఆ ఎద్దల బండి మీద నుంచి వచ్చే సమయంలో కానీ, నేను తనని చేప తీసుకురమ్మని చెప్పిన సమయంలో కానీ ఆ రసూల్ ఏమీ మాట్లాడలేదు అని అంటాడు. అదేవిధంగా తను మన దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రొఫెసర్, ఈ సంఘటనల గురించి నువ్వెందుకు న్యూస్లో చెప్పలేదు, ఇవి చాలా అన్యాచురల్గా ఉన్నాయి కదా అని అడుగుతాడు. దానికి అజీజ్ సమాధానం చెప్తూ, నేను బయట ప్రపంచానికి ఈ విషయాలన్నీ కూడా అసలు చెప్పాలనుకోవడం లేదు, ఎందుకంటే అలా చేస్తే మా గ్రామానికి ఉన్న ఆ వరం పోవచ్చేమో, ఎవరికి తెలుసు, చనిపోయి తిరిగి రావడం మంచిదే కదా, అలా అయితే మా గ్రామంలో అసలు చావు అనేది ఉండదు కదా అని అంటాడు. కానీ ప్రొఫెసర్ మాత్రం అజీజ్ని ఫోర్స్ చేస్తూ, గ్రామంలో రీసెర్చ్ చేయిస్తే మంచిది, నువ్వు ఎవరిని పిలవకపోతే నేనే యూనివర్సిటీ వాళ్ళని ఇక్కడికి పిలిపించి రీసెర్చ్ చేయిస్తానంటాడు. ఆ మాటలు విన్న అజీజ్ మాత్రం, మిమ్మల్ని నేను అలా చెయ్యనివ్వను, నేను ఈ గ్రామానికి చెందిన వాణ్ణి, దీన్ని కాపాడుకోవడం నా బాధ్యత అని అంటాడు. స్టార్టింగ్ నుంచి కూడా ఈ అజీజ్ మాటలు కొంచెం తేడాగానే ఉంటాయి. అది గమనించిన ప్రొఫెసర్, ఇతని మాటలు ఎందుకు స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం సస్పీషియస్ గానే ఉన్నాయి, అంటే స్టార్టింగ్ లో బోట్ మెన్ తో కూడా నేను ఈ గ్రామం నుంచి తిరిగి వెళ్ళవలసిన అవసరం లేదు అని అన్నాడు. ఈ రోజు నాకు అతి కష్టం మీద అప్పటికప్పుడే బాల్ ఫిష్ ని తీసుకొచ్చి కర్రీ చేసి తినిపించాడు, అంటే ఇదేదో నా చివరి కోరికలాగా తను చాలా కష్టపడి అప్పటికప్పుడే ఆ చేపను తీసుకువచ్చి నాకు వండి పెట్టించాడు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకున్నటువంటి ఆ ప్రొఫెసర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అజీజ్ మాత్రం తన ఫిషింగ్ హుక్ ని ఆ ప్రొఫెసర్ నోట్లోకి ఇరికిస్తాడు. అది ప్రొఫెసర్ గొంతులో గుచ్చుకుని చాలా పెయిన్ తో ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు అజీజ్ అసలైన నిజం చెప్పడం మొదలుపెట్టి, మిమ్మల్ని ఎక్కడికి దావత్ ఇవ్వడానికి పిలవలేదు, మీరే ఈ రోజు దావత్ అవ్వబోతున్నారు అని చెప్తాడు. అప్పుడే అడవిలో నుంచి ఆ చనిపోయి తిరిగి వచ్చిన వాళ్ళందరూ కూడా వైట్ క్లాత్ వేసుకుని ఆ ప్రొఫెసర్ దగ్గరికి వస్తారు. అజీజ్ ఆ ప్రొఫెసర్ని చూసి మాట్లాడుతూ, మా ఊర్లో ప్రతి పౌర్ణమి రోజు రాత్రి చనిపోయిన వాళ్ళకి ఒకరిని బలివ్వాలి, మీరు ఈ రోజు వాళ్ళకి ఫుడ్ అవ్వబోతున్నారు అని అంటాడు. నిజానికి ఆ చనిపోయి తిరిగి వచ్చిన వాళ్ళలో అజీజ్ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. అజీజ్ నవ్వుతూ, మీతో నేను ఒక అబద్ధం చెప్పాను, మా అమ్మ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బ్రతకలేదు, మా అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, 3 నెలల నుంచి చనిపోయి తిరిగి వచ్చి నార్మల్ లైఫ్ని బ్రతుకుతుంది, అంటే అందరూ కూడా ఇక్కడ చనిపోయి తిరిగి వచ్చారు అని చెప్తాడు. గొంతులో హుక్కు తగలడం వల్ల ఆ ప్రొఫెసర్ ఒక చేపలాగా పెయిన్తో కొట్టుకుంటూ ఆ నదిలోకి దూకేస్తాడు.
ఆ రోజు ఆ ప్రొఫెసర్ వాళ్ళకి ఒక ఆహారం లాగా మారతాడు. ఆ సమయంలో అజీజ్ ఒక పిచ్చివాడులాగా నవ్వుకుంటూ ఉంటాడు, కానీ మనసులో మాత్రం నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ ఊరి సీక్రెట్ మాత్రం బయట పెట్టలేదు అని ఊపిరి పీల్చుకుంటాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ పేరు కసీర్ పాయా. రఫీక్ అనే వ్యక్తి రాత్రి బెడ్ మీద పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే బయట తుఫాన్ లాగా చాలా వర్షం కురుస్తూ ఉంటుంది. అలాగే కరెంట్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ గాలికి రఫీక్ విండోస్ శబ్దం చేయకుండా క్లోజ్ చేసి తన కొడుకుని తీసుకువచ్చి తన దగ్గరే పడుకోబెడతాడు. మెయిన్ డోర్ నుంచి కొన్ని శబ్దాలు రఫీక్ వినబడుతూ ఉంటాయి. దాంతో రఫీక్ అది ఏమై ఉంటుందా అని అక్కడికి వెళుతూ ఉండగా అప్పుడే కిచెన్ లో నుంచి వంట సామాగ్రి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. రఫీక్ వెంటనే కిచెన్ లోకి తొంగి చూడగా అక్కడ తన వైఫ్ వంట చేస్తూ ఉంటుంది. దాంతో రఫీక్ తన దగ్గరికి వెళ్ళి ఇంత రాత్రి సమయంలో ఎందుకు వంట చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి రఫీక్ వైఫ్ మాట్లాడుతూ, నేను ఒక 3 రోజుల వరకు ఇంట్లో ఉండను కదా, అందుకే మీకోసం అని మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆమె కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి. అది చూసిన రఫీక్ చాలా భయపడిపోయి వెనక్కి తిరిగి చూడగా తన ఎదురుగుండా తన వైఫ్ నిలబడి తన రూమ్లోకి తీసుకుని వెళుతుంది. అంటే అసలు కిచెన్లో ఉన్నది రఫీక్ వైఫ్ కాదా, అది ఏమైనా సూపర్ న్యాచురల్ శక్తి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ రఫీక్ తన వైఫ్ మరియు కొడుకుని తీసుకుని రఫీక్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టడానికి రెడీ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మాటల ద్వారా ఈ ట్రిప్ వాళ్ళు చాలా రోజుల ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. ప్లాన్ ప్రకారం రఫీక్ కూడా వాళ్ళతో వెళ్ళవలసి ఉంటుంది. కానీ లాస్ట్ మినిట్లో ఆ రఫీక్కి ఆఫీస్లో ఏదో పనిబడి ఉంటుంది. అందువల్ల రఫీక్ వెళ్ళలేకపోతూ ఉంటాడు. దాంతో రఫీక్ వైఫ్ రఫీక్ని చూసి, అయితే నేను కూడా వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ కొడుకు మాత్రం తన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలి అని చాలా ఎక్సైట్ గా ఉంటాడు. అందువల్ల రఫీక్ తన వైఫ్ ని పర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత కిచెన్లో రఫీక్ వైఫ్ మటన్ కర్రీనే తయారు చేస్తూ ఉంటుంది. సేమ్ ఆమె నిన్న రాత్రి చెప్పిందే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రఫీక్ చాలా షాక్ అవుతాడు. కానీ తనను తానే మళ్ళీ ఓదార్చుకుని ధైర్యం చెప్పుకుంటాడు. వెంటనే తను తన వైఫ్ను చూసి రాత్రికి నా ఫ్రెండ్ ఆరిఫ్ని కూడా భోజనానికి ఇన్వైట్ చేస్తాను అని తన వైఫ్తో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ రఫీక్కి చాలా భయం వేస్తూ ఉంటుంది. నిజానికి ఈ రఫీక్ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అకౌంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. తన వైఫ్ని మరియు కొడుకుని డ్రాప్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో ఫ్లోర్ మీద ఒక కేబుల్ పడి ఉంటుంది. రఫీక్ వెంటనే ప్యూన్ హంజాద్ని పిలిచి ఆ వైర్ని బాగు చేయమని చెప్తాడు. ఆ తర్వాత రఫీక్ తన బాస్ క్యాబిన్లోకి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి అకౌంట్స్లో చాలా పొరపాట్లు జరిగి ఉంటాయి. అందువల్ల రఫీక్ జాబ్ ఇప్పుడు ప్రమాదంలో ఉంటుంది. అంటే తప్పులన్నీ బాస్ మరియు రఫీక్ ఇద్దరు కలిసి చేసి ఉంటారు. కానీ బాస్ ఎస్కేప్ అయ్యి ఆ రఫీక్ని అందులో ఇరికిస్తూ ఉంటాడు. ఆ తప్పులను సాల్వ్ చేయడానికి రఫీక్కి 3 రోజులు టైం మాత్రమే ఇస్తాడు. అందువల్ల రఫీక్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రఫీక్ తన ఫ్రెండ్ ఆరిఫ్కి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తాడు. కానీ ఆరిఫ్ ఆ సమయంలో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల తను రాలేకపోతాడు. ఆ తర్వాత ఆఫీస్ టైమింగ్ కూడా అయిపోతుంది. ఆఫీస్ ప్యూన్ హంజాద్ రఫీక్ని చూసి మాట్లాడుతూ, నా కూతురు హెల్త్ బాగోలేదు, అందుకే నేను వెళ్ళి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్తాడు. ఆ తర్వాత రఫీక్ కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి నడుచుకుని వెళుతూ ఉంటాడు. నిజానికి ఆరిఫ్ ఆ రఫీక్కి, నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి నడుచుకుని వెళ్ళు, దానివల్ల నువ్వు బాగా అలసిపోయి ఎటువంటి శబ్దాలు వినిపించినా లేవకుండా బాగా నిద్రపోతావు అని చెప్పి ఉంటాడు. దాంతో రఫీక్ ఆ ఆరిఫ్ మాటలు విని అక్కడి నుంచి నడుచుకుని ఇంటికి వెళుతూ ఉంటాడు. అప్పుడే రఫీక్కి ఒక చిన్న అబ్బాయి కనిపించి 200 రూపాయలు అడుగుతాడు. కానీ రఫీక్ ఆ అబ్బాయికి 1 రూపాయి కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి మాత్రం రఫీక్నే ఫాలో అవుతూ ఉండగా రఫీక్ ఆ అబ్బాయిని చెంప మీద కొట్టి ఇంటికి వెళ్ళిపోయి తన వైఫ్ చేసిన ఆ మటన్ కర్రీని తినబోతూ ఉండగా కిచెన్లో నుంచి గ్యాస్ స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే రఫీక్ ఆ కిచెన్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. తిరిగి మళ్ళీ ఫుడ్ తిందామని టేబుల్ దగ్గరికి రాగా ఆ టేబుల్ దగ్గర ఒక బ్లాక్ క్యాట్ ఆ ఫుడ్ మొత్తం తింటూ ఉంటుంది. ఆ బ్లాక్ క్యాట్ని చూసి రఫీక్ చాలా భయపడిపోతాడు. అదే సమయంలో బయట తుఫాన్ కురుస్తూ ఉంటుంది. దాంతో రఫీక్ డోర్స్ని విండోస్ అన్నిటినీ కూడా మూస్తూ ఉండగా కిటికీ బయట ఎవరో నిలబడినట్లుగా కనిపిస్తుంది. దాంతో అది ఏమిటా అని చూడడానికి బయటికి వెళ్ళగా అక్కడ ఆరేసిన షర్టు మాత్రమే కనిపిస్తుంది. సరిగ్గా
అదే సమయంలో వెనక నుంచి ఒక బ్లాక్ క్యాట్ రఫీక్ మీద దాడి చేసి పారిపోతుంది. ఆ తర్వాత రఫీక్ సోఫాలో కూర్చొని టీవీ చూడడానికి ట్రై చేస్తాడు, కానీ సోఫా కింద నుంచి ఏవో శబ్దాలు అతనికి వినిపిస్తాయి. దాంతో సోఫా కింద చెక్ చేయగా అక్కడ కూడా ఎవ్వరూ ఉండరు. ఆ తర్వాత టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు. కార్టూన్ ప్రోగ్రాం ప్లే అవుతూ ఉండగా రఫీక్ కూడా నెమ్మదిగా నిద్రొస్తూ ఉంటుంది. ఆ సమయంలో టీవీ పైన ఒక డియర్ స్కల్ ఉండగా దానికి ఉన్న కొమ్ములు సడన్ గా ఎర్రగా వెలుగుతూ ఉంటాయి. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ తన ఆఫీస్కి వెళ్తాడు. తన బాస్ రఫీక్ ని చూసి తన తప్పులు దొరకకుండా ఆ వర్క్ ని తొందరగా ఫినిష్ చేయమని ప్రెజర్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు చేసిన ఫ్రాడ్ గురించి తెలిసిపోయి ఆల్రెడీ వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి ఒక కమిటీ ఫామ్ అయ్యి అక్కడికి ఎంక్వైరీకి రాబోతూ ఉంటుంది. రఫీక్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతని హెల్త్ కూడా చాలా పాడవుతూ ఉంటుంది. ఆఫీస్ నుంచి రఫీక్ నడుచుకుంటూ ఇంటికి వెళుతూ ఒక హోటల్లో డిన్నర్ చేయడానికి వెళ్ళి చాలా సింపుల్గా రైస్ మరియు దాల్ని ఆర్డర్ చేస్తాడు. కానీ వెయిటర్ పొరపాటున రఫీక్ దగ్గరికి కాసీర్ పాయ అదే మటన్ కర్రీ తీసుకుని వచ్చి పెడతాడు. అప్పుడే హోటల్ బయట రఫీక్కి నిన్న అతనిని మనీ అడిగినటువంటి ఆ బాబు మళ్ళీ కనిపిస్తాడు. ఆ అబ్బాయిని చూడగానే రఫీక్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి 3 గంటలకి నిద్రలో నుంచి చాలా భయంకరంగా అరుస్తూ బాధపడుతూ మేలుకుంటాడు. అప్పుడే ఆ అబ్బాయి రఫీక్ కాలిని తింటూ, నేను 200 రూపాయలు అడిగాను, నేను ఆ 200 రూపాయలతో ఒక మటన్ కాది తినాలనుకున్నాను, కానీ మీరు నాకు ఇవ్వలేదు, అందువల్లే నేను ఇప్పుడు మీ లెగ్ పీస్ తింటున్నాను అంటాడు. అది చూసిన రఫీక్ బెడ్ మీద నుంచి కింద పడిపోతాడు. వెంటనే లేచి చూడగా తన కాలు బాగానే ఉంటుంది. ఇదంతా కూడా రఫీక్ చాలా భయంకరంగా కలగని ఉంటాడు. వెంటనే రఫీక్ భయపడుతూ నిద్రపోకుండా రాత్రి 3 గంటల సమయంలో టీవీ చూడడం మొదలు పెడతాడు. అలా టీవీ చూస్తూ నిద్రపోబోతూ ఉండగా ఆ రఫీక్ మళ్ళీ సోఫా కింద అదే అబ్బాయి తన కాళ్ళు పట్టుకుని 200 రూపాయలు మీరు ఇచ్చి ఉంటే నేను మటన్ కాది తినేవాణ్ణి, మీరు ఆ 200 రూపాయలు ఇవ్వండి, లేదంటే నేను నీ కాళ్ళు తింటాను అని అంటూ ఉంటాడు. అది చూసిన రఫీక్ చాలా భయపడిపోయి ఆ నేల మీదనే స్పృహ కోల్పోయి పడిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు రఫీక్ వెంటనే లేచి ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత రఫీక్ తనకు భయం లేకుండా ఉండడం కోసం ప్యూన్ అంజాద్ని తనతో పాటు అక్కడ ఉండమని చెప్తాడు. అయితే ఆ ప్యూన్ అంజాద్ మాత్రం లేదు సార్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నా కూతురికి హెల్త్ బాగోలేదని చెప్పాను కదా అని అంటాడు. ఆ మాటలు విన్న రఫీక్ మాత్రం అయితే ఒక పని చెయ్యి, నువ్వు రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉండు, ఈ లోపల నా పని అయితే ఓకే, లేదంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నాకు కూడా కొంచెం నువ్వు డిన్నర్ తీసుకురావాలి అని అంటాడు. దాంతో అంజాద్కి ఇష్టం లేకపోయినా అక్కడే స్టే చేస్తూ బయటికి వెళ్ళి టీ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వర్షం పడుతూ ఉండడంతో ఆఫీస్లో కరెంట్ పోతుంది. కరెంటు పోవడంతో రఫీక్ చాలా భయపడిపోయి ఆ ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రఫీక్ కనిపించి ఆ అబ్బాయి కత్తి పట్టుకొని ఆ రఫీక్ వెనకాలే నిలబడి ఉంటాడు. సేమ్ మళ్ళీ అదే డైలాగ్ని చెప్పి భయపెట్టిస్తూ ఉంటాడు. దాంతో ఆ రఫీక్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా కింద పడిపోయి ఉన్న ఆ వైర్ మీద కాలు వేయడంతో ఆ కాలు జారి టేబుల్ మీద పడతాడు. అలా రఫీక్ టేబుల్ మీద పడడంతో తన తలకి బాగా దెబ్బ తగిలి రక్తం పోయి అక్కడికక్కడే చనిపోతాడు. చివరికి ఎపిసోడ్ ఎండ్లో సేమ్ అదే అబ్బాయి వేరే వ్యక్తిని కలిసి 200 రూపాయలు అడుగుతూ ఉంటాడు. అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. ఈ రఫీక్ 3 రోజుల పాటు వర్క్ ప్రెషర్ వల్ల ట్రామాలోకి వెళ్ళిపోయి చనిపోయాడా, లేదా ఈ ఎపిసోడ్లో జరిగిన విధంగానే నిజంగానే ఒక సూపర్ న్యాచురల్ శక్తి వల్ల చనిపోయాడో మీరే కామెంట్ చేసి చెప్పండి. 3వ ఎపిసోడ్ పేరు హాసర్ సలూన్, అంటే డక్ కర్రీ. ఓపెన్ చేస్తే ఒక బోట్ మ్యాన్ ముక్తా అనే వ్యక్తి చేపలు పట్టుకుని ఆ గ్రామానికి తిరిగి వచ్చి బోట్ని నది ఒడ్డున ఉంచుతాడు. అప్పుడే వెనక నుంచి ఎవరో ముక్తాని పిలుస్తారు. అది విన్న ముక్తా చాలా భయపడుతూ ఉంటాడు. కానీ ఎదురుగా ముక్తాకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ముక్తాని ఏదో అడుగుతున్నట్లుగా నాటకం ఆడి ఆ ముక్తా దగ్గరికి వచ్చి ఒక తాడుని అతని మెడలో బిగించి అక్కడ ఉన్న చెట్టుకి ఉరివేస్తాడు. దానివల్ల ముక్తా అక్కడికక్కడే చనిపోతాడు. ఆ వ్యక్తి పేరు ముజ్జు. ఇతను ఒక కాంట్రాక్ట్ కిల్లర్. తను ఆ పని పూర్తి చేశాక డక్ కర్రీ తిని మళ్ళీ ఇంకొక మర్డర్ కూడా చేస్తాడు. ఆ తర్వాత ముజ్జుకి తన క్లయింట్ కాల్ చేస్తాడు. ఆ క్లయింట్ ఒక పొలిటికల్ పార్టీ నేత అయి ఉంటాడు. ముజ్జు అతని నుంచి ఇంకా కొంత మనీని అడుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు ఆ ముజ్జు 44 మందిని చంపి ఉంటాడు. ఇప్పుడు కూడా తన క్లయింట్ ఇంకొక వ్యక్తిని కూడా చంపమని ఒక కాంట్రాక్ట్ని ఇవ్వడంతో ఆ ముజ్జు రేపే మరొక మర్డర్ని కూడా చేయబోతూ ఉంటాడు.
ఆ తర్వాత ముజ్జు అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక అమ్మాయి పాట పాడుతూ వినిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అలాగే చాలా అందంగా కూడా పాట పాడుతూ ఉంటుంది. ఆమె గొంతుకి ఆకర్షితుడైనటువంటి ఆ ముజ్జు ఆమెను చాలా చెడు దృష్టితో అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ముజ్జు వెంటనే ఆ అమ్మాయి అమ్మతో మాట్లాడుతూ, మీ అమ్మాయి చాలా బాగా పాట పాడుతుంది, దాన్ని రికార్డ్ చేసి సిటీకి తీసుకుని వెళ్ళి పెద్ద మ్యూజిక్ ప్రొడ్యూసర్కి వినిపిస్తాను, మీ అమ్మాయి చాలా బాగా పాడుతుంది కాబట్టి చాలా పెద్ద సింగర్ అవ్వగలదు అని చెప్పి ఆమెకు ఒక నోట్ల కట్టనిచ్చి, ఈరోజు రాత్రి మీ ఇంట్లో డక్ కర్రీ చెయ్యండి, నేను అమ్మలాంటి మీ చేతుల్లో కనీసం భోజనమైనా తింటాను అని అంటాడు. నిజానికి ఆ అమ్మాయి ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ, చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేసి ఉండరు. దాంతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ డబ్బులు తీసుకుని, మీరు రాత్రికి భోజనం చేయడానికి మా ఇంటికి రండి అని ఆ ముజ్జుని పిలుస్తుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం తన అమ్మతో మాట్లాడుతూ, ఆ వ్యక్తి ఎవరో తెలియకుండానే తనని మన ఇంటికి పిలిచి దావత్ ఇవ్వాలనుకుంటున్నావా అంటూ తిడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ముజ్జు వాళ్ళ ఇంటికి వచ్చి ఫుడ్ తిని, ఈరోజు నేను ఇక్కడే ఉండవచ్చా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, మా ఇంట్లో ఒక్క రూమ్ మాత్రమే ఉంది, ఆ రూమ్లో నేను నా కూతురు పడుకుంటాం, మీరు ఉండడానికి ప్లేస్ లేదు కదా అని అంటుంది. ముజ్జు మాత్రం ఏం ప్రాబ్లం లేదు, నేను మీ ఇంటి బయట వసార్లో అయినా పడుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి మరియు వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంటారు. దాంతో ముజ్జు ఆ ఇంటి ప్రాంగణంలోనే పడుకుంటాడు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ముజ్జు లేచి రూమ్లో ఉన్న తల్లి కూతుర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసి అక్కడి నుంచి వెళుతూ వాళ్ళని చంపేస్తాడు. ఆ తర్వాత ముజ్జు బస్టాండ్లో వెళ్ళి కూర్చుని ఉండగా కొంత సమయం తర్వాత ఆ ముజ్జు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి బైకు మరియు పిస్టల్ ఇచ్చి వెళ్తాడు. ఎందుకంటే తను ఇప్పుడు ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళబోతూ ఉండడంతో అవన్నీ కూడా తనకి ఇస్తారు. దాంతో ముజ్జు వెంటనే ఆ పిస్టల్ తీసుకుని ఒక పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి అక్కడ చైర్మన్ ని ఫాలో అవుతూ వాష్రూమ్లోకి వెళ్ళి అతన్ని కూడా చంపేసి బయటికి వస్తాడు. ముజ్జు అక్కడి నుంచి పారిపోతూ ఉండగా ఆ చైర్మన్ వ్యక్తులు ఆ ముజ్జుని చూసి అతన్ని వెంబడిస్తారు. ముజ్జు మాత్రం తన బైక్లో కూర్చుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో ఆ చైర్మన్ మనుషులు అతని మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అయినప్పటికీ ముజ్జు ఎలాగోలా ఆ బైక్లో అక్కడి నుంచి పారిపోతూ చాలా దూరం వచ్చేస్తాడు. ఆ సమయంలో తనకి ఒక్కసారిగా బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ బైక్ మాత్రం ఆపకుండా ఫైనల్గా అతను ఒక ఆధునిక బంగ్లా అనే పేరు గల ఒక హోటల్ దగ్గరికి వచ్చి అక్కడ రిసెప్షన్లో అతని కోసం అనే ఒక రూమ్ని కూడా బుక్ చేసుకుంటాడు. వెంటనే ముజ్జు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ని చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు. దానికి ఆ రిసెప్షనిస్ట్ నా పేరు మౌట్ అంటే చావు అని చెప్తాడు. ఆ మాట వినగానే ముజ్జు కొద్దిగా కంగారు పడతాడు. ఆ తర్వాత ముజ్జు తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉండగా బయట నుంచి ఎవరో డోర్ని నాక్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో ఎవరు వచ్చారా అని ముజ్జు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడికి రిసెప్షనిస్ట్ వచ్చి ఉంటాడు. ఆ రిసెప్షనిస్ట్ ముజ్జును చూసి, సార్ హాల్లో ఒక పార్టీ జరగబోతుంది, మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేస్తున్నాను అని అంటాడు. ముజ్జుకి వెళ్ళాలని లేకున్నా సరే నేను వస్తాను అని అంటాడు. అప్పుడు ఆ మౌత్ వెంటనే ముజ్జును చూసి, మీరు కిందకు వచ్చేటప్పుడు గన్ను తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు ఎవరో కూడా అంత ప్రమాదం కాదు అని చెప్తాడు. ఆ తర్వాత ముజ్జు కిందకి వెళ్ళగా అక్కడ అందరూ కూడా డ్రింక్ తాగుతూ ఉంటారు. అలాగే అందరూ కూడా ఫేస్కి మాస్కులు వేసుకుని ఉంటారు. ఆ తర్వాత ముజ్జు వెళ్ళి డ్రింక్ తాగుతూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి ఇంతకు ముందు తను చంపిన అమ్మాయి పాడిన పాటనే చాలా అందంగా పాడుతూ ఉంటుంది. ముజ్జు వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూడగా ఆ అమ్మాయి మాస్క్ ఓపెన్ చేస్తుంది. ఆ అమ్మాయిని చూసిన ముజ్జు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి మరెవరో కాదు, ఇంతకు ముందు ముజ్జు చంపిన ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ముజ్జు ఇంతకు ముందు చంపినటువంటి ఆ పొలిటికల్ చైర్మన్ కూడా ముజ్జు దగ్గరికి వస్తాడు. అదేవిధంగా అక్కడ ముక్తా కూడా ఉంటాడు. ఇది నార్మల్ పార్టీ కాదు, అక్కడ అందరూ కూడా ముజ్జు చంపిన విక్టిమ్సే ఉంటారు. అక్కడ వాళ్ళందరూ కూడా తనని చాలా కోపంగా చూస్తూ ఉండడంతో దాంతో ఆ ముజ్జు చాలా భయపడిపోతూ ఉంటాడు. దాంతో ముజ్జు ఆ పార్టీ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ డోర్ మాత్రం క్లోజ్ అయి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఒక బోర్డు ఉంటుంది, దాని మీద ఎవరైతే ఒకసారి లోపలికి వస్తారో వాళ్ళు బయటికి వెళ్ళలేరు అని రాసి ఉంటుంది. ముజ్జు వెంటనే చావుకి అదే ఆ హోటల్ రిసెప్షనిస్ట్కి గన్నును గురిపెట్టి హోటల్ మెయిన్ గేట్ని ఓపెన్ చేయమని చెప్తాడు. కానీ ఆ రిసెప్షనిస్ట్ ముజ్జుతో మాట్లాడుతూ బహుశా నీకు ఏమీ అర్థం కాలేదనుకుంటా అని అంటాడు. అప్పుడే ముజ్జు తన కడుపులో ఉన్న బుల్లెట్ గుర్తుని కూడా చూస్తాడు. ఇక్కడ స్టోరీ కూడా కొంచెం గతానికి వెళ్తుంది. నిజానికి ఆ ముజ్జు ఆ పొలిటికల్ వ్యక్తిని చంపి పారిపోయే టైంలో తన మనుషులు ముజ్జు మీద ఫైరింగ్ చేస్తారు కదా, అప్పుడే కొన్ని బుల్లెట్స్ ఆ ముజ్జుకు తగిలి ఉంటాయి.
అయినా కానీ ముజ్జు ఆ బైక్ని తీసుకుని పారిపోతూ ఉంటాడు. అలా వెళ్ళే సమయంలోనే అతనికి చాలా వీక్గా అనిపిస్తుంది. నిజానికి ఆ బుల్లెట్స్ తగడం వల్ల ఆ ముజ్జు చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత ముజ్జు ఆత్మనే ఆ హోటల్కి వచ్చి ఉంటుంది. అంటే ఆ హోటల్లో ఇంతవరకు జరిగిందంతా కూడా ఆ ముజ్జు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ లైఫ్లోనే జరిగి ఉంటుంది. ఆఫ్టర్ లైఫ్లో ముజ్జుకి ఆ విక్టిమ్స్ అన్నీ కనిపించి అతను చేసింది తప్పు అని ఆ ముజ్జుకి గుర్తు చేస్తూ ఉంటారు. నిజానికి అది ఒక హోటలే కాదు, అది ఒక నరకం అని చెప్పవచ్చు. దానిలోనే ముజ్జుకి శిక్ష కూడా పడుతుంది. ఎందుకంటే ఆ రిసెప్షనిస్ట్ పేరే చావు కదా. మనం ఎన్ని రోజులు బ్రతికినా ఒక రోజు చావాల్సిందే. ఆ తర్వాత ఆఫ్టర్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు పోలీసులకి ఆ ముజ్జు శవం కూడా కనిపిస్తుంది. ఆ శవం ఆ హోటల్ దగ్గరే ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే అది నిజానికి హోటల్ కాదు, అది ఒక పాడుబడిపోయిన ఒక బంగ్లా అయి ఉంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్లో రిలీజ్ అయినటువంటి 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్లో కొత్త ఎపిసోడ్స్ ఏవైనా రిలీజ్ అయితే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ 3 ఎపిసోడ్స్లో మీకు ఏ ఎపిసోడ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మారూఫ్ని ప్రేమిస్తున్నటువంటి నీల సడన్గా ఎందుకు సోయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది? పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఆ సోయిల్ని ఇంట్లోని డోర్ లాక్ చేసి ఉండగానే హత్య చేసింది ఎవరు? హత్య చేసిన వెపన్ ఎలా మాయమయ్యింది? సోయిల్ని తన వైఫ్ నీలానే చంపిందా లేదా మరెవరైనా చంపారా? చివరికి పోలీస్ ఆఫీసర్ రషీద్ తన ఫ్రెండ్ సోయిల్ మరణానికి కారణాన్ని కనిపెట్టాడా లేదా అన్నదే 2022వ సంవత్సరంలో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి రెద్రం మూవీ స్టోరీ. ఈ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.